సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి నాగ్. సో కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, అత్యవసర వర్షాకాల సమావేశాలు జరిగాయి. అయితే అందులో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, అండ్ ఈ రోజు జరిగినటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే కంటిన్యూగా ఇంకో 2 డేస్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ దాంతోపాటు అరెస్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి వాటిలో ఒక హోప్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ద ఎంటైర్ డీటెయిల్స్ ఏంటి ఈరోజు జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ రోజు కనుక అప్డేట్స్ చూస్తే అండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు? ముఖ్యంగా ఈరోజు అక్కడ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అత్యవసర వర్షాకాల సమావేశాలకు సంబంధించి 2 రోజుల పాటు నిర్వహిస్తామని ముందే డిసైడ్ చేశారు. అందులో భాగంగా ఈరోజు అపరాజిత అని ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ బిల్లు సంబంధించి 2024 ఇది యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లా అమెండ్మెంట్ 2024 అంటారు. దీనికి సంబంధించి దాన్ని కరెక్షన్ అమెండ్మెంట్ అంటే కరెక్షన్ చేశారు. ఆ కరెక్షన్కి సంబంధించి ఈరోజు అపరాజిత అని ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అపరాజిత అంటే పరాజయం లేదని అర్థం. బట్ పరాజయం లేకుండా ఎలా ఉంటుంది? రేప్ అండ్ మర్డర్ సంబంధించి ముఖ్యంగా కఠిన శిక్షలు. దీనికి సంబంధించి ప్రధానంగా 3 లక్ష్యాలు ఉంది. ఒకటి ఏంటంటే త్వరితగతిన విచారణ, అంటే ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్, ఫాస్ట్ జడ్జిమెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద పనిష్మెంట్స్. ఎన్ని డేస్లో జరగాలని సార్ ఇది? 15 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పేసి, అంటే తొందరగా విచారణ కంప్లీట్ చేయాలి, అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్ కూడా తొందరగా రావాలి, అలాగే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద పనిష్మెంట్ మొత్తం 15 డేస్లోనే అయిపోవాలి. టోటల్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయని ఉద్దేశంతో ఈ అపరాజిత బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అపరాజిత బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కొన్ని కీలకంగా మనకి ఈరోజు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆవిడ దీనికి ఉపోద్ఘాతంగా, అంటే ఈ యొక్క అపరాజిత బిల్లును ప్రవేశపెట్టే ముందు కొంత ఉపోద్ఘాతంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆగస్టు 9th అహర్న జరిగిందో దానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ముందు ఆ విషయాలు చెప్పి బిల్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ముందుగా మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆగస్టు 9న ఏదైతే సంఘటన జరిగిందో నేను అదే రోజు నాడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడానని, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఆడియో, వీడియో అండ్ ఆ మొత్తం క్లిప్లు, ఫొటోస్ అన్నీ కూడా నేను తీసుకుని వాళ్ళకి అందజేశాను. అయితే ఆ జరిగిన సంఘటన గురువారం నాడు జరిగింది. మాకు సండే వరకు సమయం ఇవ్వండి. ఒకవేళ వితిన్ సండేలోగా నిందితుడిని పట్టుకోలేకపోతే మేము సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పటి వరకు మాకు ఇవ్వమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చేతులు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది మమతా బెనర్జీ గారు. అయితే ఇమీడియట్గా వితిన్ 12 అవర్స్లోనే నిందితుడిని పట్టుకోవడం వల్ల మేము ఒక విధంగా మా స్టేట్ గవర్నమెంట్ మేము సక్సెస్ సాధించాం. కానీ అయినప్పటికీ కూడా హైకోర్టు ఇమీడియట్గా సిబిఐకి ఇంటరాగేట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ టాపిక్ విషయం ఏదైతే ఉందో సిబిఐ యొక్క కోర్టులో ఉంది, అంటే సిబిఐ ఇంటరాగేషన్ ఉంది, కాబట్టి మేము ఈ విషయంలో ఏం చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం అని ఒక విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరొక విషయాన్ని సిబిఐని హెచ్చరిస్తూ కూడా ఈ విషయాన్ని ఇంకా డ్రాగన్ చేయొద్దు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విచారణ కంప్లీట్ చేసి జడ్జిమెంట్ ఇచ్చి తొందరగా నిందితుడిని శిక్షించాల్సిందిగా ఆవిడ డిమాండ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ప్రధానమంత్రి మోడీ మీద. ముఖ్యంగా మోడీ గారి హయాంలో చట్టాలు కానీ లేకపోతే అవి అమలుపరిచే తీరులో చాలా తేడా ఉంది, కాబట్టి ఇమ్మీడియట్గా మోడీ గారు అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వారి ప్లేసెస్ని రిజైన్ చేస్తూ, చూడండి ఇక్కడ జాగ్రత్త వినండి ఈ టాపిక్ అని, మోడీ అండ్ అమిత్ షా గారు, మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా ఇమీడియట్గా రిజైన్ చేస్తూ, ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లాంటి ముఖ్యంగా మహిళల హక్కులకు సంబంధించి రేప్స్, మర్డర్స్ జరిగాయో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇమ్మీడియట్గా రిజైన్ చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని మమతా బెనర్జీ గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. ఈవిడ ఫెయిల్ అయ్యారు కదా అని చెప్పేసి ప్రతి 10 మందిని అదే బ్లేమ్ గేమ్ తోటి చూసి వాళ్ళు రిజైన్ చేయాలి, వీళ్ళు రిజైన్ చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మమతా బెనర్జీ గారు లాంటి వరకే చెల్లుతుంది ఆ విషయం. అలానే ఉంది. అంటే దేశం మొత్తం ఆవిడ రిజైన్ చేయాలి, రాష్ట్రపతి పాలన రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటే నేనెందుకు అలా చేయటము, వాళ్ళే రిజైన్ చేసి కూర్చోవచ్చు కదా అనుకుని ఆ టోన్లో మాట్లాడుతున్నట్టే ఉంది ఇదంతా కంప్లీట్గా. అవునండి నాగరాజ్ గారు. ముఖ్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లా మినిస్టర్ ఏంటి మనోయ్ ఘటక్, అతను లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రి ఆ రాష్ట్రానికి, అతను ఈ యొక్క బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దాని ఆమోద ముద్రగా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు దీన్ని తీసుకొని కొంత ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. ఈ యొక్క బిల్లుని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఈ బిల్లు యొక్క చారిత్రక అవసరం చాలా ఉంది, ఇది ఒక మోడల్, మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇది ఒక మోడల్ అవుతుంది, ఈ బిల్లు అనేది ఒక చారిత్రక అవసరం అని చెప్తూ బిల్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళారు. ఇప్పటివరకు ఉన్నటువంటి BNSS అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఈ రెండింటికి సంబంధించి ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి.
దీనికి సంబంధించి సెక్షన్స్ ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి, దీనికి సంబంధించి శిక్షాకాలానికి సంబంధించి పనిష్మెంట్ కూడా డీటెయిల్గా అందులో ఉంది. అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఏదైతే దీనికి కాకుండా పోస్కో చట్టం కూడా ఉంది. అయితే ఈ మూడిట్లో ఉన్నటువంటి శిక్షాకాల పరిమితి ఏదైతే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు చెప్పారో ఆ 3 to 5 years కాదు, అది ఎన్హాన్స్ చేయాలి, అది అప్ టు 5 to 7 yearsకి చేయాలని చెప్పి ఈవిడ అసెంబ్లీలో అపరాజిత బిల్లులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం అదనమాట. ఇంకొకటి, ముఖ్యంగా బాధితురాలు ఎవరైతే రేపుకి గురైనటువంటి, ముఖ్యంగా మానభంగానికి కానీ అత్యాచారానికి కానీ గురైనటువంటి స్త్రీ ఆమె మరణించినట్లయితే నిందితుడికి ఉరిశిక్ష ఇస్ ద ఓన్లీ ఫైనల్ జడ్జిమెంట్ అని, ఒకవేళ గ్యాంగ్ రేపు గురైనా సరే ఆమె మరణించినట్లయితే, ఆ బాధితురాలు మరణించినట్లయితే ఆమె ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులకు ఉరిశిక్ష ఇస్ ద ఓన్లీ ఫైనల్ అని చెప్తూ, ఒకవేళ ఆమె బ్రతుకుతూ ఆమె మానసిక స్థితి కోల్పోతే, అంటే స్పృహ కోల్పోయి మానసిక వైకల్యాన్ని పొందిన స్థితిలో ఉన్నప్పుడైతే అతడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు తీవ్రంగా ఉండాలంటే ఉరిశిక్ష కూడా వేయొచ్చు అని చెప్తూ ఒక డిమాండ్ చేస్తూ ఆవిడ ఈ అపరాజిత బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ అపరాజిత బిల్ అవసరమా మనకి? ఇక్కడ చాలామంది ప్రజల్లో వచ్చే డౌట్, మన వ్యూవర్స్ అందరూ కూడా, ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక అపరాజిత బిల్లు మీద ప్రవేశపెడతాయి. యాక్చువల్గా చట్టాలు అన్నవి దేశవ్యాప్తంగా ఉంటాయి, పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా చట్టాలు రూపకల్పన చేసే అధికారం ఉంటుందని కామన్ మ్యాన్కి లేమనికి కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చట్టాలు అమలు అవ్వాలంటే పార్లమెంట్లో బిల్లు నమోదవ్వాలి. కానీ స్టేట్లో ఉన్నటువంటి ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లు, ఈరోజు అపరాజిత బిల్లు ఏదిందో ఇది కేవలం ఆ రాష్ట్రానికి వర్తిస్తుందా లేకపోతే దేశవ్యాప్తంగా వర్తిస్తుందని చాలామందికి అనుమానం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, భారత రాజ్యాంగం యొక్క మెయిన్ యొక్క ప్రియాంబుల్ తెలుసుకోవాలి. అంటే భారత రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకుంటే దీనిని ముఖ్యంగా చట్టాలు రూపకల్పన చేసే సంబంధించి దీన్ని కాంకరెంట్ లిస్ట్ అంటారు. అంటే ఉమ్మడి జాబితా అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. అంటే చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు ఉంటాయి, ఇది ఆ ప్రాంతానికి సంబంధించి చట్టాలు రూపకల్పన చేసే అవకాశం కూడా రాష్ట్రాలకు అందివ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టాలు క్లియర్గా ఉండగలిగినప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి వస్తాయి. దిస్ ఇస్ ద కాన్కరెంట్ లిస్ట్ అంటారు దీన్ని. అయితే ఈరోజు వెస్ట్ బెంగాల్లో చేసినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే వాళ్ళు బిల్లును పాస్ చేశారో ఇది గవర్నర్ ఆమోదముద్ర పొందాలి, ఆమోదముద్ర అయిన తర్వాత బిల్లు అది యాక్ట్గా మారుతుంది. అప్పటి వరకు దీన్ని బిల్ అంటారు. ఎప్పుడైతే గవర్నర్ ఆమోదముద్ర పొందుతుందో దాన్ని యాక్ట్ అంటారు. అప్పటి వరకు ఇది బిల్లే. సో గవర్నర్ ఆమోదముద్ర పొందుతుందా లేదండి మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే ఒకసారి యాక్ట్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ యాక్ట్ బిల్లుగా మారినటువంటి యాక్ట్ మిగిలిన స్టేట్లకు కలిసి ఉంటుందా ఉండదండి సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ తీసుకున్నటువంటి మళ్ళీ అక్కడ కూడా ప్రవేశపెట్టాల్సి వస్తుంది. పార్లమెంట్లో ఈ కాంకరెంట్ లిస్ట్ విషయానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చట్టాలకి విభేదించింది అనుకోండి, అప్పుడు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు మాత్రమే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చట్టాలు అనేవి అమలులోకి రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కామన్ మ్యాన్ కూడా ఉంటుంది. సో ఒక అటెన్షన్ కోసం ఇదంతా చేశారనుకోవచ్చు మనం, అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. ఈ అపరాజిత బిల్ అనేది ఒక అటెన్షన్ కోసం చేశారు. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈరోజు అయితే పూర్తిగా అష్టదిగ్బంధనం చెంది అన్ని వైపులా ఆవిడ ఊపిరి సలపన పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటిది ఒక జడ్జిమెంట్ అంటే ఇటువంటి ఒక యాక్ట్ అంటే ఇటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని రావడం వల్ల కొంత పబ్లిక్ మూడ్ని డైవర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ముఖ్యంగా ప్రతిపక్షాలు బీజేపీ వాళ్ళు ఈ యొక్క బిల్లుని కూడా సపోర్ట్ చేశారు. ఏకగ్రీవ తీర్మానం పొందింది ఇది. ఇనానిమస్గా దాన్ని టోటల్గా ఈ బిల్లు తీర్మానం చేశారు. టోటల్గా బీజేపీ అంటే అపోజిషన్ ఇట్లా కాకుండా టోటల్ అసెంబ్లీ మొత్తం కూడా దీనికి ఇనానిమస్గా చేశారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ఇది మన స్కార్ఫ్స్ పెట్టి దీన్ని కొంతవరకు ఎందుకంటే మమతా బెనర్జీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అసెంబ్లీలో ఈవిడ దాన్ని ఇంకొక వర్డ్ కూడా చెప్పడం జరిగింది. ఈమె నాటకాలు ఆడుతుంది అన్న వర్డ్ డ్రామా బాజీ అంటారు బెంగాల్లో. డ్రామా బాజీ అంటే షీఈ్ ప్లేయింగ్ ఏ గేమ్స్, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ఉద్దేశంతో ఆవిడ చేస్తున్నారనే ఉద్దేశాన్ని చెప్తూ ఈ డైలాగ్స్ వాడడం జరిగింది. ఇది ఈరోజు అపరాజిత బిల్లుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ పాయింట్ మన నాగరాజు గారు సెకండ్ పాయింట్కి వెళ్తే మన మెయిన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ప్రిన్సిపాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సంబంధించి సందీప్ ఘోష్ని నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈరోజు మ్యాజిస్ట్రేట్ అలీపూర్ కోర్టు ముందు ఆయన హాజరుపరచడం జరిగింది. అలీపూర్ కోర్టులో ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి 8 రోజుల పాటు కస్టడీలో తీసుకోమని చెప్పి అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ కస్టడీలో తీసుకోమని చెప్పడం జరిగింది. ఇది నాటే జ్యుడిషియల్ కస్టడీ, సిబిఐ కస్టడీలో తీసుకోమని చెప్పడం జరిగింది అలీపూర్ కోర్టు సంబంధించింది. అయితే ఇక్కడ ఒకవైపు 8 రోజుల పాటు కస్టడీలో తీసుకోమని ఎప్పుడైతే అక్కడ కోర్టులో నుంచి వస్తుందో ఇదే సమయంలో టోటల్ కలకట్టాలో ఉన్నటువంటి అలీపూర్ కోర్టు ముందు టోటల్ న్యాయవాదులందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. సందీప్ ఘోష్ని ఇమీడియట్గా ఉరి తీయండి,
అని టోటల్గా ఉన్నటువంటి ఆ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ అసోసియేషన్స్, లాయర్ అసోసియేషన్స్ అన్నీ వచ్చి అలీపూర్ కోర్టు ముందు రాస్తారోకో ధర్నా చేశారు. ఇప్పటివరకు మనం చూసింది డాక్టర్లు మాత్రమే రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు లాయర్లు కూడా ముందుకొచ్చి కేసు డిలే అవుతుంది, ముందు సందీప్ ఘోష్ని ఉరి తీయండి అని చెప్తూ నినాదాలు చేస్తూ ధర్నాకి దిగడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిన సంఘటనలో. ఇక మరొక ముఖ్యమైన పాయింట్, అడిషనల్ సొలిసిటర్ జనరల్, అంటే దాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉంటుంటారు. అడ్వకేట్ జనరల్ అంటే సుప్రీంకోర్టు దగ్గర ఉంటారు. అతను సిబిఐకి ఒక లెటర్ రాశారు. చాలా కీ పాయింట్ అని ఆయన రాసిన లెటర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆయన సుప్రీంకోర్టు సూచిస్తూ, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ టాస్క్ ఫోర్స్లో భాగంగా ఆయన ఒక విశేషాన్ని, అంటే ఆయన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మెసేజ్ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈ అత్యాచార బాధితులు వచ్చే వాళ్ళకి స్పెషల్గా కొన్ని కిట్స్ని ప్రిపేర్ చేయమన్నారు. అంటే అది అత్యాచారం జరిగిందా లేదో తెలియడానికి కోసం ఒక ఇన్స్టెంట్ కిట్, ఇప్పుడు ఎట్లయితే డెలివరీ అయిందా లేదని తెలియడానికి మనకి ఎట్లయితే కిట్స్ ఉంటాయో అదేవిధంగా టెక్నాలజీ ఉంది కాబట్టి అత్యాచారం జరిగిందా లేదో తెలియడానికి కోసం ఎక్కువ లెంగ్తీ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ఇమీడియట్గా అత్యాచారం జరిగినట్టు చాలామంది వచ్చినప్పుడు ఉంటుందా లేదని ఒక కిట్ని ఫామ్ చేయమన్నారు. అది సూచించమని చెప్పారు ఆయన. ఇట్లాంటి కిట్స్ ఈవెన్ దో నర్సుల దగ్గర కూడా పెట్టమని చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, దీని లెంగ్తీ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన సుప్రీంకోర్టుకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ సుప్రీంకోర్టు నుంచి టాస్క్ ఫోర్స్కి అందించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరొక కీ పాయింట్. ఇదిలా ఉంటుండగా మరొక ఇంపార్టెంట్ కీ పాయింట్, మన మెడికోస్ హెల్త్ వర్కర్స్ చేస్తుండే ధర్నా. ఇది సెంట్రల్ కలకట్టాలో నుండి బౌ బజార్ నుంచి లాల్ బజార్ వరకు. లాల్ బజార్ అంటే ముఖ్యంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రదేశని లాల్ బజార్ అన్న ప్లేస్ అంటారు. ఈ బౌ బజార్ నుంచి లాల్ బజార్ వరకు అర్ధరాత్రి నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో, సందీప్ ఘోష్ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, ఆ రోజు కొన్ని వందల మంది ఒకేసారి రాస్తారోకో ధర్నాలు చేస్తూ ఒక చేతిలో ఒక మనిషి యొక్క స్పైన్ ఇంకో చేతిలో గులాబీలు పట్టుకొని శాంతియుతంగా రాస్తారోకో చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు బైఠాయించారు. అక్కడ శాంతియుతంగా చేశారు. ఒకటే వాళ్ళ నినాదం ఏంటంటే, సిపి ఎవరైతే ఉన్నారో వినీత్ గోయల్, ఇతను ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. వినీత్ గోయల్ పూర్తిగా మమతా బెనర్జీ యొక్క కనుసనల్లో పనిచేస్తున్నాడు. ముందుగా ఈ విషయాన్ని సూసైడ్ చేసుకుని రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన రిలీజ్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వివేక్ గోయల్ ఆగస్టు 14th మార్నింగ్ ఈ యొక్క సాక్ష్యాధారాలను రూపమాపడం కోసం ఆ కాలేజీ మీద అటాక్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. అంటే ఆ ప్రొడక్షన్ దీని పాత్ర ఉందా లేదని తర్వాత విషయం, బట్ ఆయన ఫెయిల్ అయ్యే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా సిపి రాజీనామా చేసి తను ప్రూవ్ చేసుకోవాల్సిందిగా నిలదీస్తూ ఇప్పుడు కూడా ఈవెన్ నిన్న సాయంత్రం మొదలైనటువంటి వాళ్ళ రాస్తారోకోలు ఇప్పటికి కూడా తిండి తిప్పలు మాని ఈరోజు కూడా ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా ధర్నాలకు దిగారు చాలామంది. అయితే ఈ విషయాలు ఇలా ఉంటుండగా నాగరాజ్ గారు, ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలు, రాస్తారోకోలు కేవలం ఇప్పటివరకు వైద్య విద్యార్థులు మాత్రమే చూసాం. ఈరోజు అడ్వకేట్స్ కూడా బయటకు వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేయడం అనేది విశేషంగా చెప్పుకుంటే, అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో, అంటే అటు సంజయ్ రాయ, సందీప్ ఘోష్, ఇక్కడ సిబిఐ వాళ్ళు మరొక విషయాన్ని కూడా రివీల్ చేశారండి. ఏంటంటే ఈరోజు మన కస్టడీలో తీసుకుంటూ ఇందులో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. ఇది ఎవరు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంది ఈయన మీద ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మీద చేశారు, ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. దీంట్లో ఆయన రిమాండ్కి తీసుకెళ్తూ ఒక మీడియా పోలీసులను అడిగేటప్పుడు పోలీసులు ఒక మాట చెప్పారు, ఇది కేవలం చిన్న విషయం కాదు, ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఉన్నారు, బహుశా ఇన్వెస్టిగేషన్ అవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగిన ట్రైనీ డాక్టర్ ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా నమోదు కాలేదు. బహుశా ఎఫ్ఐఆర్ ఈరోజు నైట్కి కానీ రేపటికి కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా ఉంది. అటువంటి సందర్భంలో మరికొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అడ్వకేట్స్తో పాటు డాక్టర్స్తో పాటు అడ్వకేట్స్ వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాలు ఏదైతే చేస్తున్నారో డెఫినెట్గా ఇందులో సంజయ్ రాయ్కి శిక్ష పడుతుందా, సందీప్ ఘోష్ శిక్ష పడుతుందా, ఎవరికి ఉరి తీస్తారనే విషయం మీద ఒకవైపు చర్చనీయాంశం అవుతున్నప్పటికీ కూడా మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ పరిస్థితి ఏమిటి అన్నది, ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే చాలా వరకు పార్టీ విభేదాలకు మూల కారణం అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటని మెల్లమెల్లగా చిన్న ఉన్నటువంటి నాయకులు అప్పుడే ఆల్రెడీ సెకండ్ వర్డ్స్ తీసుకునే అవకాశం ఉంది. దీన్ని అంతటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షిస్తుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా పైన చూస్తున్నారు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు ఆ రాష్ట్ర వ్యాప్తంగా. అటు రాష్ట్రపతి పాలన అవుతుందా, లేకపోతే మమతా బెనర్జీ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుందా, ఏ విషయం వెళ్తుంది అన్నది మారుతున్న పరిణామాలకు మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం నాగరాజ్ గారు. ఈ రోజు వరకు జరిగే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వరకు ఉందన్నమాట. బట్ ఏదేమైనా అండి, వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎందుకంటే దేశం మొత్తం దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది, ఎన్నో చూస్తూ ఉంటామండి.
కానీ మన ఇంట్లో జరిగినటువంటి అంశంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరూ ఎటువంటి జస్టిస్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ కొన్ని కీలక మార్పులు అయితే జరిగాయి. మంచి కోసమే జ్యుడిషియల్ కస్టడీ నుంచి కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. ఈరోజు సిబిఐ అరెస్ట్ అనేది ఒక్కొక్క ముగింపుకి మొదలని చెప్పొచ్చు. మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, నాటకీయంగా జరిగినటువంటి స్టేట్మెంట్లు అవి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీ అక్కడ జరిగింది అనేటువంటిది కూడా 15 daysలో ఇది అయిపోవాలి అనుకున్నటువంటి బిల్లును ఆవిడ ప్రపోజల్ పెట్టారు. వెరీ గుడ్. అదే 15 daysలో ఇక్కడ ఎందుకు జరగలేదు అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకు అని అంటే మేబీ అంతకుముందు దీనికి సంబంధించినటువంటి వాటిలో అక్కడ డిస్కషన్ రాకపోయి ఉండొచ్చేమో, కానీ బట్ ఆవిడ కనుక తలుచుకున్నారు అని అంటే అప్పటికప్పుడే ఆ స్టేట్మెంట్ పాస్ చేయడానికి అవకాశం కూడా ఉంది ఈ గ్యాప్లో ఎప్పుడన్నా సరే. అండ్ దాంతోపాటు నిజంగా చేయాలి అనుకున్నప్పుడు జస్టిస్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో యాజ్ అ హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, దాంతోపాటు సీఎం తను ఏ క్షణంలో ఏ డెసిషన్ అన్నా తీసుకొని సెంట్రల్కి, కోర్టుకి ఎప్పుడో లేఖ రాసైనా సరే ఎప్పుడో ఒక జడ్జిమెంట్కి వచ్చేసి ఉండేవాళ్ళు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక్కొక్క అరెస్టు ఒక్కొక్కటి సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉండగానే జరుగుతుంది. సో ఒక 2 daysలో మనకు తెలుస్తుంది ఏమవుతుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.